మీలో ఎంతమందికి తెలుసు రాముడు సీతాదేవి కోసం వెతుకున్నప్పుడు తన ముందర 2 మార్గాలు ఉండేవి. ఒక మార్గంలో వెళ్తే సముద్రం దాటాలి, యుద్ధం చేయాలి, చాలా మంది వానరుల ప్రాణ నష్టం జరిగేది, ఇంకా పెద్ద యుద్ధమే చేయాలి, రావణుడి ఫేస్ చేయాలి, ఇవన్నీ మనకు తెలిసిన మార్గమే. ఓకే, రెండో మార్గం వచ్చేసి ఎటువంటి యుద్ధం లేకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కేవలం 10 నిమిషాల్లో సీతాదేవిని తిరిగి తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ రాముడు ఆ రెండో మార్గాన్ని ఎంచుకోలేదు. ఎందుకు ఎంచుకోలేదో తెలుసా? ఆ డీటెయిల్స్ చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు వెల్కమ్ టు మై ఛానల్ ఇతిహాసాలు మనందరి హితం కోసం. ఓకే, సో ఇప్పుడు వీడియోలోకి డీటెయిల్ గా వెళ్తే, సో మొదటి మార్గం మనందరికి తెలిసిందే. ఆబ్వియస్ గా రాముడు మొదటి మార్గం ఎంచుకున్నాడు, ఎందుకంటే యుద్ధం చేశాడనే సంగతి మనందరికి తెలిసిందే. ఆ రెండో మార్గం నేను అనేది 10 నిమిషాల్లో సీతాదేవిని వెనక్కి తెచ్చుకోగల అవకాశం ఉండేది అని. ఆ రెండో మార్గం ఏంటో తెలుసా? వాళ్ళతో స్నేహం చేసి నా సీతాదేవి ఇలా రావణుడు ఎత్తుకుపోయాడు, నువ్వు హెల్ప్ చేయగలుగుతావా అని ఒకే ఒక్క సహాయం రాముడు వాలిని కోరింటే 10 నిమిషాల్లో వాలి అనేవాడు రావణుడితో యుద్ధం చేసి సీతాదేవిని తీసుకొచ్చి రాముడి దగ్గర ఉంచేవాడు. ఓకే, వాలికి నిజంగా అంత గొప్ప శక్తి ఉందా అంటే ఎస్, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇది వాలి రావణుడు ఆల్రెడీ ఒకసారి యుద్ధం చేశారు. ఓకే, అప్పుడు వాలి రావణుడిని చిత్తుగా ఓడించాడు. ఇంకా నిజంగా చెప్పాలంటే వాల్మీకి రామాయణంలో ఎలా రాశారంటే, వాలి అనేవాడు రావణుడిని గొంతుకి తాడేసి ఒక పశువుని ఈడ్చినట్టు ఈడ్చి మరి చిత్త కొట్టాడని రాస్తుంది. ఓకే, సో అంత గొప్ప బలవంతుడు వాలి. ఓకే, రావణుడి ఓడించాడు. ఇది కాక వాళ్ళకి ఒక దరిద్రమైన ఒప్పందం కూడా ఉంది, వాలికి రావణుడికి. ఓకే, సో వాళ్ళిద్దరు కాస్త ఫ్రెండ్స్ అనమాట. అయితే నీదేదైనా నాదే, నాదైనా నీదే అని చెప్పి ఒక దరిద్రమైన ఒప్పందం కూడా ఉంది. సో వాలి చెప్తే రావణుడు వినేవాడు. ఓకే, సో రాముడు వాలి సహాయం కోరింటే ఖచ్చితంగా సీతాదేవిని అనేది కేవలం 10 నిమిషాల్లో తిరిగి పొందేవాడు. కానీ సో ఎందుకు మరి ఈ మార్గాన్ని ఎంచుకోలేదు? ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రాముడి జీవితం మొత్తం 2 అక్షరాలు శాసించాయి. ఆ 2 అక్షరాలు ఏంటంటే, ఆ 2 అక్షరాల పదం ఏంటంటే ధర్మం. ఓకే, ధర్మం చెప్పనిది, ధర్మంకి అనుగుణంగా లేనిది, వేదాలు చెప్పనిది, వేదాలకు అనుగుణంగా లేనిది రాముడు ఎప్పటికీ చెయ్యడు. చేసుంటే రాముడికి ఇన్ని నమస్కారాలు, ఇన్ని గుళ్ళు మీరు మొక్కాల్సిన అవసరం లేదు, నేను మొక్కాల్సిన అవసరం లేదు. ఓకే, రాముడు ధర్మాన్ని పాటించాడు, రాముడు వేదాలను పాటించాడు, రాముడు తండ్రి మాట విన్నాడు, రాముడు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోడు, రాముడు చేసే ప్రతి పనిలో ధర్మం తప్ప వేరొక్కటి మీకు దొరకదు. ఓకే, సో దీని వల్ల రాముడు దేవుడు అయ్యాడు. అదండి, రాముడు ఆల్రెడీ దేవుడు కాదని అడుగుదండి. నో, రాముడు అనేవాడు మనుష్యుడు. రాముడి కథ దేవుడి కథగా వింటే మీకు ఎటువంటి ఉపయోగం లేదు. అదే రాముడి కథ ఒక నరుడి కథ అని వింటేనే మీకైనా, నాకైనా, ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఓకే, ఈ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు మీ అందరికి ఇంకో క్వశ్చన్ ఉంటది. ఆ వాలిని చంపాడులే గొప్పగా, చెట్టు చాటును చంపేసి గొప్పవాడు అనిపించుకుంటున్నారని ఒక లేఖి ప్రశ్న ఉంటది మీ అందరిలో కాదు. ఈ ప్రశ్న నాకు కూడా ఇంతకు ముందు ఉండేది. అంటే రామాయణం గురించి అవగాహన లేని వాళ్ళకి జనరల్ గా వచ్చే క్వశ్చన్ ఇది. ఓకే, సో మీ అందరికి ఆ ప్రశ్న రాకముందే, మీరందరూ ఆ ప్రశ్నని కమెంట్స్ లో అడగక ముందే నేనే దానికి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. దాని గురించి కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఓకే, సో ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్, రాముడు బాణంతో ఎవరిని కొట్టాడు? వాలిని కొట్టాడు. సో ముందుగా ఈ ప్రశ్న ఎవరికి రావాలి? మనందరికన్నా ముందే ఈ క్వశ్చన్, ఈ ప్రశ్న, ఈ కోపం ఎవరికి రావాలి? ఫస్ట్ వాలికే రావాలి. సో ఈ క్వశ్చన్ ఫస్ట్ అడగాల్సింది ఎవరు? వాలినే. సో వాలి అడిగాడా? ఎస్, వాల్మీకి రామాయణ ప్రకారం వాలి రాముడిని ఈ క్వశ్చన్ అడిగాడు. ఏ క్వశ్చన్? అసలుకి వాలి పాయింట్ ఆఫ్ వ్యూలో వాలి ఎలా అడిగాడంటే రాముని, అసలుకి నేను నీతో యుద్ధం చేయటం లేదు, నేను నా తమ్మునితో యుద్ధం చేస్తున్నాను. ఓకే, మేమిద్దరం
యుద్ధం చేస్తుండగా మూడో వాడివైన నువ్వు ఎక్కడి నుంచో నాకు తెలియకోకుండా నేను నీ మీద కాన్సన్ట్రేట్ చేయనప్పుడు, అంటే నా దృష్టి నీ మీద లేనప్పుడు నువ్వు నా మీద బాణం వేసి నన్ను చంపటం ఎంతవరకు కరెక్ట్ అని ఈ క్వశ్చన్, మనందరికున్న క్వశ్చన్, వాలి ఆల్రెడీ రాముడికి సూటిగా అడిగాడు. ఓకే, ఇదొక్క క్వశ్చన్ తో ఆగిపోయినాడు అనుకుంటున్నామా? ఛాన్సే లేదు. ఓకే, ఆల్రెడీ చనిపోతున్నాడు అనే పెయిన్ లో ఉన్నాడు. ఓకే, సో అతను ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగాడు. ఓకే, రెండో క్వశ్చన్ ఏంటి తెలుసా? నువ్వు నేను ఇంతవరకు ఒకసారి కూడా కలవలేదు, పోనీ నువ్వు నేను ఇంతవరకు ఒకసారి కూడా ఇంటరాక్ట్ అవ్వలేదు, పోనీ నువ్వు నేను డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వడం వదిలేసాయి, నీ గురించి ఎప్పుడు నేను తప్పుగా వేరే వాళ్ళ దగ్గర కూడా మాట్లాడలేదే, పోనీ నేను వేరే వాళ్ళ దగ్గర రాముడి గురించి తప్పుగా మాట్లాడింటే వాళ్ళు వచ్చి నీకు చెప్పింటే నువ్వు బాధపడి లేదా కోప్పడి నువ్వు నన్ను చంపింటేనన్నా ఒక న్యాయం ఉండేది. అది కూడా లేదు. నేను నీ గురించి ఎప్పుడు అన్యాయంగా మాట్లాడలేదు, అలాంటప్పుడు నన్ను ఎందుకు బాణంతో చంపుతున్నావు? ఇంకో ప్రశ్న. ఓకే, నీకు నాకు ఎటువంటి విషయాల్లో గొడవలు లేవు. ఓకే, 3 విషయాల్లో జనరల్ గా అందరికి గొడవలు వస్తాయి. ఒకటి భూమి వల్ల కానీ, ఒకటి బంగారం వల్ల కానీ, ఇంకొకటి వెండి వల్ల కానీ. నీకు నాకు రాజ్యం గొడవలు లేవు, ఈ భూమి నాది ఈ భూమి నీది అని చెప్పేటువంటి గొడవలు లేవు. పోనీ ధనం అంటే బంగారం గాని వెండి వల్ల కూడా గొడవలు లేవు. అలాంటప్పుడు నువ్వు నన్ను ఎందుకు చంపావు, నన్ను ఎందుకు చంపుతున్నావు బాణం వేసి? ఇలాంటి ప్రశ్న కూడా అడిగాడు. ఇంకొకటి ఇంతకుముందే అడిగిన ఆల్రెడీ డిస్కస్ చేసిన విషయం గురించి కూడా అడిగాడు వాలి. నువ్వు పోయి సుగ్రీవుని నమ్ముకొని నన్నేదో చంపి మా తమ్ముడికి రాజ్యం ఇప్పించి వాడి హెల్ప్ తీసుకొని రావణుని చంపి సీతాదేవిని తెచ్చుకుందాం అనేది చాలా లాంగ్ ప్రాసెస్. అదే నీ చెయ్యి నాతో కలిపింటే కేవలం 10 నిమిషాల్లో సీతాదేవిని తీసుకొచ్చి నీ ముందట నిలబెట్టేవాడిని, అలా కూడా ఎందుకు చేయలేదు అని ప్రశ్న అడిగాడు. సో ఇవన్నీ ప్రశ్నలు అడగడమే కాదండి, ఒక పెద్ద బ్లాక్ మార్క్ కూడా వేశాడు వాలి రాముడి మీద. ఎలాంటి బ్లాక్ మార్క్ తెలుసా? నేను నీ గురించి చాలా విన్నాను. ఓకే, దశరథుడి తనయుడు, ధర్మం తప్ప వేరే మార్గం తెలియని రాముడు, గొప్పవాడు, పరాక్రముడు, వీరుడు అని ఎంతో గొప్ప 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 విషయాలని విన్నాను. కానీ నిన్ను చూస్తుంటే అవన్నీ ఉట్టి కథలు మాత్రమే, నిజాలు కాదు అనిపిస్తున్నాయి. ఎందుకంటే నీకు అసలు ధర్మం ఏంటో తెలీదు, అధర్మం ఏంటో తెలీదు. అందుకనే ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు మూడో వాడిగా నువ్వు మధ్యలో దూరి ఒకరి వైపు నువ్వు నిలబడి ఇంకొకరిని చంపేశావు అని చెప్పి ఒక పెద్ద బ్లాక్ మార్క్ వేసాడు. ఓకే, సో ఇప్పుడు ఆలోచించండి, రాముడు పాయింట్ ఆఫ్ వ్యూ లో నుంచి ఇన్ని క్వశ్చన్స్ వాలి వేస్తున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అది వెనక్కి తీసుకోవడానికి మనందరికీ తెలిసిందే. ఓకే, సో అలాంటప్పుడు ఆల్రెడీ వాళ్ళకి బాణం వేశాడు, అతను చనిపోతాడు ఇంకొద్ది క్షణాల్లో. అలాంటి సమయాల్లో రాముడు వాలికి అసలుకి ఇన్ని ప్రశ్నలకి సమాధానం చేయాల్సిన అవసరం ఉందా? అవసరమే లేదు. ఓకే, ఇప్పుడు కూడా మనం జనరల్ ఈ మోడర్న్ డేస్ లో గొడవ పడే టైంలో కూడా ఎవరైనా నీకు క్వశ్చన్ వేస్తే మనం ఏం చెప్తాం, వెళ్ళరా బై, నాకు కరెక్ట్ అనిపించింది, నేను చేసిన, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటాం. ఓకే, కానీ రాముడు అలా కాదు కదా. రాముడు మళ్ళాంటి వాడైతే మనం రాముడు ఎందుకు కొలుస్తాం? ఓకే, రాముడు గొప్పవాడు, దేవుడు. ఓకే, దేవుడు అయ్యాడు. ఓకే, సో రాముడు ఓపిక్ గా వాళ్ళ యొక్క క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇందాక చెప్పాడు కదా, నువ్వు అసలుకి ధర్మాత్ముడివే కాదు అని పెద్ద నిందేశాడు. ఓకే, ఆ విషయానికి ఫస్ట్ రాముడు సమాధానం చెప్పాడు. ఓకే, నువ్వు ముందు నన్ను ధర్మాత్ముడివి కాదంటున్నావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జీవితంలో నువ్వు ఏ క్షణమైనా సరే ధర్మంగా ఒక్క పనైనా చేసావా? అలా చేసుంటే నీకు ఈ ప్రశ్న వేసే అధికారం ఉండేది. నీ జీవితాంతం అధర్మంతోనే బతికావు. ఓకే, నువ్వు ఎవరితో యుద్ధం చేసుకుంటూ ఒక గుహలోకి వెళ్ళిపోయి నువ్వే దానికి అడ్డంగా పెట్టమని చెప్పి ఒక పెద్ద బండరాయిని కొన్ని సంవత్సరాల వరకు నువ్వు తిరిగి రాకపోతే రక్తం బయటకు వస్తే అప్పుడు నువ్వు చనిపోయావేమో అనుకుని పాపం అనుకుని మీ తమ్ముడు సుగ్రీవుడు రాజు అయ్యాడు. పోనీ అతనికి కోరిక ఉందా రాజు అవ్వాలని? కోరిక లేదు. ఓకే,
ఒక రాజ్యానికి రాజు ఉండకుండా చాలా రోజులు ఉండకూడదు, అలా ఉంటే రాజ్యానికి మంచి జరగదని చుట్టూ ఉన్న వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల సుగ్రీవుడు నీ తమ్ముడు రాజు అయ్యాడు. ఓకే, పోనీ అతనికి ఏమైనా అహంకారం ఉందా, పోనీ రాజు అయ్యాను ఇంకా తిరిగి నేను ఈ రాజ్యాన్ని ఎవరికి ఇయ్యను అని అనుకుంటాడా? అలా కూడా లేదు. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చావు, ఆ గుహలో నుంచి తిరిగి వచ్చి నీ రాజ్యం తిరిగి వచ్చిన వెంటనే మీ తమ్ముడైన సుగ్రీవుడు ఏం చేశాడు, తన నెత్తి మీద ఉన్న కిరీటాన్ని తీసింది, దబ పరిగెత్తుకుంటూ వచ్చి నీ కాళ్ళ ముందర పెట్టి, అన్నయ్య నువ్వు తిరిగి రావడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ రాజ్యం నీదే, నువ్వే ఎప్పటికీ మహారాజువి ఈ రాజ్యానికి అని చెప్పి ఆ కిరీటాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పెట్టాడు. కానీ నువ్వేం చేసావు? అహంకారంతో, లేదు నువ్వు కావాలనే నాకు బండరాయి అడ్డం పెట్టి నేను చనిపోయానని అనుకోండి, ఈ రాజ్యం మీద నీకు ఒక ఆశ ఉంది, అందుకనే నువ్వు రాజు అయ్యావు అని చెప్పి ప్రతినింద చేశావు సుగ్రీవుడి మీద. తప్పది. నీకెప్పుడు యుద్ధం చేయాలి ఎవరినో ఒకరిని చంపాలనుకునే ఆలోచనలో సొంత తమ్ముడు చెప్తున్న మాటల్ని కూడా నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావు. దానివల్ల మీ తమ్ముని అనవసరంగా రాజ్య బహిష్కరణ చేసావు. పాపం సుగ్రీవుడు అడవుల్లో తిరుగుతున్నాడు నీ వల్ల. ఎటువంటి తప్పు చెయ్యని సుగ్రీవుడు నీ వల్ల రాజ్యం వదులుకొని అడవుల్లో తిరుగుతున్నాడు. సో ఇవే కాకుండా నీ తమ్ముడు బతికుండగా నీ తమ్ముడి యొక్క భార్యని అనుభవించావు. ఇంతకన్నా దారుణమైన విషయం లేదు, ఇంతకన్నా అధర్మమైన విషయం లేదు. ఓకే, ఈ సమాధానం చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేయాలి? నోరు మూసుకోవాలి. ఓకే, ఇంతకన్నా రాముడు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, కానీ రాముడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, అగైన్ లైక్ ఇప్పుడు రాముడు చెప్పే సమాధానాలన్నిటికీ వాలి అనేవాడు సాటిస్ఫై అయ్యి రామ క్షమించు, నువ్వే ధర్మాత్ముడివి, నేను చేసింది తప్పు అని వాలి సాటిస్ఫై అయితే ఇక మీరు నేను ఎటువంటి డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో వాలి సాటిస్ఫై అయినాడా లేదా అనేది లెస్ క్లియర్ గా మాట్లాడుకోదాం. సో వాలి అడిగిన ఇంకొక ప్రశ్న, నేను మా తమ్ముడు గొడవ పడుతున్నాం, యుద్ధం చేస్తున్నాం, మధ్యలో మూడో వాడివైనా నువ్వెందుకు బాణం వేసి చంపావు అని. ఓకే, సో దీనికి సమాధానంగా రాముడు ఏం చెప్పాడంటే, నువ్వెవరివి? వాలివి. వాలివి అంటే ఒక వానరుడివి. వానరుడు అంటే ఒక మృగానివి. నేనెవరిని? రాముడిని. రాముడిని అంటే నేను ఒక మనిషిని. ఒక మనిషి ఇంకొక మనిషి యుద్ధం చేస్తున్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. ఒక మృగం ఇంకొక మృగంతో గొడవ పడుతున్నప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు వేరే నియమాలు ఉంటాయి. అలాంటిది ఒక మనిషి ఇంకొక మృగాన్ని చంపాలనుకుంటే దాని యుద్ధం అన్నారు, అతని వేట అంటారు. వాటి నియమాలు వేరు. రాజు అనేవాడు క్షత్రియుడు ఒక యుద్ధాన్ని చేస్తూ ఒక మృగాన్ని చంపాలనుకుంటున్నప్పుడు ఆ మృగం పడుకొనుందా, లేచుందా, తిరుగుతుందా, తింటుందా, అటువైపు తిరుగుందా, ఇటువైపు తిరుగుందా అని ఎటువంటివి చూడడు. ఓకే, ఎందుకంటే అది వేరే నియమం. యుద్ధం అనే వేరే నియమం, వేట అనేది వేరే నియమం. ఓకే, మరి ఇంకొకటి ఉంటాడు, రాముడు అనేది రాజు కాదు కదా, క్షత్రియుడు అని చెప్పి ఇందాక ఒక పదం యూజ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అతను క్షత్రియుడే కానీ అప్పుడు రాజు కాదు. ఓకే, కానీ సేమ్ ఇందాక చెప్పిన వాడికి ఇంకా ఎక్స్టెండ్ గా రాముడు ఈ ఆన్సర్ కూడా చెప్పాడు. ఓకే, ఇది భరతుడి యొక్క రాజ్యం. ఓకే, నేను భరతుడి యొక్క కింకరుడిని. పాపం రాముడు లైక్ నేను రాజుని అని చెప్పుకోవట్లేదు, నేను భరతుడి యొక్క కింకరుడిని అనే చెప్పుకుంటున్నాడు. ఓకే, భరతుడి రాజ్యం పాలిస్తున్న సమయంలో భరతుడికి నీలాంటి అధర్ముడు తిరుగుతున్నారు, ఇలా తప్పులు చేస్తున్నారని భరతుడికి తెలిసిన భరతుడు అది ఇదే పని చేస్తాడు లేదా చేయిస్తాడు. సో భరతుడి యొక్క రాజు యొక్క కింకరుడైన నేను అదే పని చేశాడు అని చెప్పి రాముడు క్లియర్ గా చెప్పాడు. ఓకే, సో దీంతో మీకు చాలా మందికి ఒక క్లారిటీ కూడా వచ్చి ఉంటుంది. ఓకే, రాముడు వాలిని చంపడం కరెక్టా కాదా అని? ఖచ్చితంగా కరెక్టే. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలి అనేవాడు ఒక మృగం, పోన్ ధర్మాత్ముడా? కాదు. మీ ప్రశ్న ఎలా ఉండాలంటే అట్లా ధర్మాత్ముడైన వాలిని రాముడు చంపాడు అంటే అప్పుడు క్వశ్చన్ రెండు విధాలుగా చీల్చాల్సిన ఉండేది. ఒకటి వాలి ధర్మాత్ముడా కాదా, రెండోది చెట్టు చాటుని చంపాడా లేదా. సో ఇక్కడ వాలి ధర్మాత్ముడు కాదనే విషయం అందరికీ తెలుసు. ఓకే, సో దాని గురించి మాట్లాడట్లేదు. సో రెండో ప్రశ్న ఏంటంటే
రాముడు చెట్టు చాటును చంపచ్చా వాళ్ళని? ఎస్, అఫ్ కోర్స్ చంపచ్చు. ఎందుకంటే రాముడు చేసింది యుద్ధం కాదు, రాముడు చేసింది వేట. సో ఈ సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళకి రియలైజ్ అయ్యాడు, వాలి నేను చేసింది తప్పన్న విషయం వాళ్ళకి అర్థం అయ్యింది. ఓకే, ఇప్పుడు వాలి అనేవాడు సాటిస్ఫై కాకపోతే అఫ్ కోర్స్ మనం కూడా సాటిస్ఫై కాము, ఎందుకంటే మనం ఎప్పుడు నెగిటివ్ లో థింక్ చేస్తున్నాం కదా. సో అందుకు వాలి సాటిస్ఫై అయ్యాడా? ఎస్, ఇప్పుడు వాలి ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యాడు. రాముడు చెప్పిన విషయాలను వాలి అర్థం చేసుకున్నాడు, క్షమించమని కోరుకున్నాడు. ఓకే, స్వామి నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే, మా తమ్ముడు బతుకుండగా తన భార్యను అనుభవించాను, మా తమ్ముడు క్షమాపణ కోరుకున్న తర్వాత కూడా నేను వాడిని రాజ్య బహిష్కరణ చేశాను, వాడితో అధర్మంగా యుద్ధం చేశాను, మా రాజ్యాన్ని కూడా నేను సరిగ్గా చూసుకునే రాజుని కూడా కాదు అని చెప్పి వాలి ఒప్పుకున్నాడు. అంతకన్నా పెద్ద విషయమైన రాముడిని క్షమించండి, మిమ్మల్ని అపనింద చేశాను అని వాలి కాళ్ళ మీద పడి క్షమాపణ పడ్డాడు. సో రాముడు క్షమించాడు. ఓకే, కానీ పాపం వాలి చనిపోయే ముందర ఒక చిన్న కోరిక ఉంది అని చెప్పి రాముడిని అడిగాడు. ఏంటంటే లైక్ నా కొడుకు అంగదుడు పాపం ఇంకా చిన్న పిల్లవాడు, వాడికి ఇంకా ఈ ధర్మం అధర్మం విషయాలు ఇప్పటికే అర్థం కావు, కానీ చిన్న పిల్లడు కాబట్టి ఇప్పుడు నేను చనిపోతున్నందుకు వాడు పెద్దవాడైన తర్వాత ధర్మాత్ముడు అయిన నీ మీద లేదా నా తమ్ముడైన సుగ్రీవుడి మీద అనవసరంగా పగ పెంచుకుంటాడు, కక్ష పెంచుకుంటాడు, వాడు అలా పెరగడం నాకు ఇష్టం లేదు. సో అంగదుడిని నీ చేతుల్లో పెడుతున్నాను, వాడిని నీ అంత గొప్ప ధర్మాత్ముడిగా తయారు చెయ్యి అని చెప్పి వాలినే తన కొడుకైన అంగదుడిని రాముడికి అప్పగించాడు. అసలు వాలి సాటిస్ఫై కాకపోయింటే, వాలి అసలుకి ఇంకా రాముడి మీద కోపంతోనే ఉండింటే అసలుకి తన కొడుకునైనా అంగదుడిని రాముడి చేతిలో పెడతాడా? లేదు కదా. అంటే వాలికే బాధ లేదు అక్కడ, వాలికే నొప్పి లేదు, నన్ను తప్పుగా చంపేవని. ఇంకా నీకు నాకు మనందరికి ఎందుకంటే క్వశ్చన్, ఇంకోసారి అసలు అటువంటి క్వశ్చన్ రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో ఇవన్నీ చెప్పిన తర్వాత వాలి అంటూ తన మెడలో ఒక హారం ఉంది, ఆ హారం ఉన్నంత వరకు చనిపోడు అని చెప్పి ఒక వరం ఉంది ఆయనకి. సో హారం అలా తీశాడు. తీసిన వెంటనే వాల్మీకి రామాయణం ప్రకారం వాలి అన్నాడు కళ్ళు పేలిపోయి నోటి నిండా రక్తం కక్కుకొని భయంకరంగా చనిపోయాడు. ఓకే, అలా చనిపోయిన తర్వాత ఇంకా చాలా అద్భుతమైన, ఓకే, అలా చనిపోతున్నప్పుడు రాముడు ఇంకొక గొప్ప విషయం చెప్పాడు. ఏంటి తెలుసా? నువ్వు నీ జీవితాంతం అధర్మంతోనే నిండిపోయింది వాలి, కానీ నీవు చనిపోయిన తర్వాత అయినా సరే నీకు ఒక స్వర్గం లభించాలి అంటే నీకు జరగాల్సింది ఒక రాజదండన. ఓకే, రాజదండన చేస్తే కానీ నీ అధర్మంతో కూడిన జీవితం బ్యాలెన్స్ అయ్యి నీకు ఒక స్వర్గాన్ని పొందాలంటే నీకు జరగాల్సింది ఒక రాజదండన. ఓకే, భరతుడి కింకరుడైన నేను భరతుడు అనుకునేది కూడా నేను చేశాను కాబట్టి నీకు రాజదండన విధిస్తున్నావు కాబట్టి నీ జీవితం నువ్వు చనిపోయిన తర్వాత నరకం కాదు, నువ్వు స్వర్గానికి వెళ్తావు అని రాముడు ఆశీర్వదించాడు. ఇప్పుడు చెప్పండి, అసలుకి రాముడు వాలికి చేసింది మంచి పనే చెడ్డ పనే? ఇంకా వాలి యొక్క జీవితాన్ని చక్కదిద్దాడు. బతుకుంటే ఇలాగే తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు, ఇలా వద్దు నువ్వు ఇంకా చనిపోయి అసలుకి స్వర్గానికి వెళ్ళిపోని చెప్పి రాముడు పంపించేశాడు. సో ఇలా చూసుకున్నా కూడా రాముడు వాలికి మంచి చేశాడు తప్ప ఎటువంటి చెడు చేయలేదు. ఓకే, ఇప్పటికే చాలా మాట్లాడాను. సో మీ అందరికి సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. మీ ప్రశ్న క్లారిఫై అయిందని కోరుకుంటున్నాను. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్స్ లో పింగ్ చేయండి, మనం క్లియర్ గా మాట్లాడుకోవచ్చు. వీడియోని స్టాప్ చేసే ముందర జస్ట్ ఒక 2 ప్రశ్నలు అడిగి దానికి సమాధానం మీరు కామెంట్స్ లో పెట్టుకుంటే అదొక ఇంటరాక్టివ్ సెషన్ గా చాలా బాగుంటుంది. ఒకటి, వాలి భార్య పేరేంటి, సుగ్రీవుడి భార్య పేరేంటి? మీలో ఎవరికైనా తెలిస్తే గూగుల్ చేయొద్దండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, మీ తాతనో అమ్మనో అమ్మమ్మనో, వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగి ఆ పేర్లని కమెంట్స్ లో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ వింటున్నందుకు. ఇతిహాసం మనందరి హితం కోసం. థ్యాంక్ యూ, బాయ్.